2019లో జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిచి 151 సీట్లతో అధికారంలోకి వచ్చినప్పుడు కావచ్చు, ఇప్పుడు కూటమి 164 సీట్లతో గెలిచి భారీ మెజారిటీతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పుడు కావచ్చు, 2 వైపులా కూడా అప్పుడు, ఇప్పుడు ఉన్నటువంటి ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంల మీదే ఈ అంశాన్ని నెడుతున్నారు. 2019లో చంద్రబాబు అయినా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా, జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంలదే తప్పు, ఇందులో ఏదో మ్యానిపులేషన్ జరిగిందని ఏకంగా చంద్రబాబునైతే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అనుకూల అనుకూల మీడియా గాని అనుకూలంగా ఉండేవాళ్ళ అభిమానులు గాని ఈవీఎం సీఎం అని పిలవడం మొదలుపెట్టారు. సో ఆ లెవెల్‌లో జనాలు నమ్ముతున్నారు చాలా మంది. ఈవీఎంకి ఏదో మానిప్యులేషన్ చేసి ఈయన గెలిచారు తప్ప సొంతగా గెలుపు కాదు ఇది అనేసి దీనికి బలాన్ని చేకూరుస్తూ రీసెంట్‌గా ఒక సర్వే జరిగింది. ఇదంతా కూడా వైసీపీ మీడియాలో వచ్చింది. నా సృష్టి కాదు. వైసీపీ మీడియాలో వచ్చినటువంటి ఒక వీడియో చూసి చెప్తున్నా. సో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఆహ్, డెమోక్రసీ అనేటువంటి సర్వే ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ, ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో జరిగినటువంటి లోక్సభ అట్లాగే మిగతా ఎన్నికలన్నీ చూసుకుంటే గనక వివిధ రాష్ట్రాల్లో పోలైనటువంటి ఓట్ల నెంబర్ కంటే లెక్కించినప్పుడు వచ్చినటువంటి ఓట్ల నెంబర్ పెరిగింది. మీకు ఓటు వేసినప్పుడు ఒక బూత్‌లో 2000 మందనుకోండి. 2000 మందిలో 1800 మందే వచ్చి ఓటేస్తారు. మిగతా వాళ్ళు రారు కాబట్టి కొంతమంది పర్సెంటేజ్ ప్రకారం 1800 మంది ఓటేస్తారు. కానీ ఓటింగ్ కౌంట్ బయటికొచ్చినప్పుడు 2500 ఓట్లు బయటకొచ్చాయి. లాస్ట్‌లో లెక్కిచ్చేటప్పుడు. ఇది ఈ సెంటర్ ఫర్ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ బయటికి తీసినటువంటి నిజానిజాలు అనేసి వైసీపీకి సంబంధించినటువంటి మీడియా భారీ ఎత్తున దీని మీద స్ప్రెడ్ చేస్తుంది న్యూస్. అయితే కర్ణాటక గాని, కేరళ గాని ఇట్లాంటి ప్రాంతాల్లో 15,00,000 ఓట్లు అంటే వేసిన దానికంటే ఎక్కువగా 15,00,000 ఓట్లు, వేసిన దానికంటే ఎక్కువగా 12,00,000 ఓట్లు అట్లా బిగ్ నంబర్స్ కనబడుతుంటే ఏపీలో ఏకంగా 49,00,000 ఓట్లు వేసిన దానికంటే ఎక్కువ కనిపిస్తున్నాయి. 1,50,00,000 మంది ఓటేస్తే 2,00,00,000 ఓట్లు కనిపిస్తున్నాయి. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ ఏదైతే ఉందో ఇదే జగన్మోహన్ రెడ్డికి పడినటువంటి ఓట్లు. వాటిని కాకుండా ఎక్స్‌ట్రాగా ఒక లేయర్‌ని యాడ్ చేసి ఆయా నియోజకవర్గాల్లో మెజారిటీని ఫిక్స్ చేశారు. ఆయా నియోజకవర్గాల్లో గెలుపుల్ని కూటమి వాళ్ళు తీసుకున్నారు అనేటువంటి ఒక తీవ్ర ఆరోపణ ఈరోజు అధికార పక్షం మీద వైసీపీకి సంబంధించినటువంటి మీడియా చేస్తుంది. వైసీపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానెల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నేను కూడా సెర్చ్ చేశా. ఓట్ ఫర్ డెమోక్రసీ ఏంటి ఆ సర్వే ఉందా అనేసి. మొత్తం అంతా చూసాను గానీ నాకైతే ఇక్కడ కనిపించలేదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకో వీడియో దాని మీద చేద్దాం. బట్ ఏంటి ఇది నిజంగానే ఈ 49,00,000 ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పడాల్సినటువంటి ఓట్ల అవన్నీ కూడా ఇప్పుడు వైసీపీకి పడకుండా టీడీపీకి పడిపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చారా? ఈవీఎం సీఎం అంటూ వైసీపీ వాళ్ళు ఎద్దేవా చేస్తుంది నిజమేనా అనేటువంటి క్వెషన్స్ అయితే సామాన్య ప్రజల్లో వైసీపీ మీడియా ద్వారా అయితే వస్తున్నాయి. కానీ దీని వెనక నిజం ఏంటి? అబద్ధం ఏంటి? ఏం జరిగింది? ఈ మొత్తం వ్యవహారం గురించి మీకున్నటువంటి అభిప్రాయాన్ని కంపల్సరీ కామెంట్‌లో రాయండి. మీరేమనుకుంటున్నారనేది ప్రజలకు తెలియాలి కాబట్టి కామెంట్ చేయండి.